హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సిఐఎన్ఎస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈరోజు నేను పొద్దున్న లేచి నుండి ఆఫీస్కి వెళ్ళేంత వరకు ఎలా పని చేసుకుంటున్నానో చెప్పాలనుకుంటున్నాను. పొద్దున్న లేవగానే 2 అరచేతులు చూసుకుని శ్లోకం చెప్పుకుంటాను. తర్వాత దేవుణ్ణి నమస్కారం చేసుకుంటాను, ఈరోజు మొత్తం మంచిగా జరగాలని. ఈ అలవాటు నాకు హాస్టల్లో నేర్పించారండి. తర్వాత నా పర్సనల్ పనులు ఉంటాయి కదా, అవి చేసుకుంటూ ఇల్లును ఊడ్చుకుంటాను. ఇల్లు మొత్తం ఊడ్చడం అయిపోయిన తర్వాత ఇంకా ముగ్గు పెట్టుకుంటానండి. ముగ్గు చిన్నదే పెట్టుకున్నాను. ఇదండి లక్ష్మీదేవి ముగ్గు అంటారు కదా, అది పెట్టుకున్నాను. తర్వాత స్నానం చేసుకున్నానండి. స్నానం చేసిన బయటకు వచ్చినాక సూర్యునికి నమస్కారం చేసుకుంటాను. అంటే బయటకు రాగానే మాకు ఎదురుగా సూర్యుడు కనిపిస్తాడు. అంటే బాత్రూమ్ డోర్ తీయగానే ఎదురుగా కనిపిస్తారండి. పూజ మా ఆయనే చేసుకుంటారండి. అప్పుడు నేనే చేసేదాన్ని ప్రతిరోజు. కానీ పనులు చేసుకుంటూ చాలా ఇబ్బందిగా అనిపించేది. మనసు ప్రశాంతం కూడా ఉండదు. సగం పనులు అవ్వలేదు, లేట్ అయిపోతుంది అనేసి అంటే పూజ సరిగ్గా చేసినట్టుగా అనిపించేది కాదు. అందువల్ల మా ఆయనకి చెప్పాను, పూజ కొంచెం చేసేయండి అంటే అప్పటి నుంచి మా ఆయనే చేసుకుంటారు. చాలా నిష్ఠగా చేస్తారు. తర్వాత మా సోని నిద్ర లేపుతున్నానండి. తను కొంచెం కాక పట్టాలి, లేకపోతే చాలా అల్లరి చేస్తుంది. ఇంకా ఏడ్చుకుంటూ లేచిందా మళ్ళీ స్కూల్కి వెళ్ళేంత వరకు ఏడ్చుకునే ఉంటుంది. ఇంకా అందువల్ల దానికి కొంచెం కాకపట్టి మంచిగా లేపేస్తే నవ్వుకుంటూ లేచిందంటే వేగంగా అన్నీ చేసేస్తుంది. బ్రష్, స్నానము అన్నీ. మా బాబు అంటారా, వాడి మట్టుగా ఆడే లేచిపోయాడండి ఈరోజు. ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళిద్దరినీ స్నానం చేయించారు. స్నానం చేయించేసాక ఇంకా తను కూడా నా సూర్య నమస్కారం చేసుకుంటాను. ఇంకా తనని స్కూల్కి రెడీ చేస్తున్నాను. స్కూల్ డ్రెస్ వేసి జడలు వేస్తానండి. జడలు వేసిన తర్వాత ఇంకా పౌడర్ రాసి అదే బొట్టు పెట్టి అంతా మొత్తం రెడీ చేస్తానండి. రెడీ అయిపోయినాక మా బాబుని కూడా వాడి మట్టుగాడే స్కూల్ డ్రెస్ వేసుకున్నాక తినక ఆడపిల్లని రెడీ చేయడమే కొంచెం లేట్ అవుద్ది కదా, మా సోనిదే కొంచెం లేట్గా అవుద్ది. ఇంకా తను చిన్నది కూడా తను బట్టి తను ఏం చేసుకోలేదు. మా బాబుని కూడా ఇంకా తల దువ్వేసిన తర్వాత ఇద్దరికి రెడీ అయిపోయిన తర్వాత ఈ పని మొత్తము అంటే ఒకవైపు వంట చేసుకుంటూ పిల్లల పనులు చేసుకుంటానండి. ఈరోజు వంట ఏం చేశానంటే క్యాబేజీ పువ్వు కూర, అన్నం చేసుకున్నాను. చారు, అంబలి, పాలు కూడా చేశాను. కానీ వాటికి వీడియో తీయలేదు. తర్వాత ముగ్గురికి క్యారేజ్ వేసేసానండి. ఒకేసారి వేసేసానండి క్యారేజ్. తర్వాత ఎవరి క్యారేజ్లో వాళ్ళది అన్నం బాక్సు, చారు, స్నాక్స్ పెట్టేసాను. వాటర్ బాటిల్ పెట్టేసి 2 బాక్సులు ఇంకా రెడీ చేస్తానండి. అప్పుడైతే నేను తినిపించడానికి వెళ్ళేదాన్ని ఇంటికాడ ఉండేటప్పుడు. ఇప్పుడు నేను మరి డ్యూటీకి వెళ్ళిపోతున్నాను కదా, తినిపించడానికి ఏం వెళ్ళట్లేదండి. వాళ్ళంతటా వాళ్ళే తినేస్తున్నారు. స్కూల్లో టీచర్స్ ఉంటారు కదా, తినకపోతే కొడతారన్న భయం ఉంటుంది. తింటున్నారు. నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి కనుక్కుంటున్నాను, పిల్లలు తింటున్నారా లేదా అండి అంటే తినేస్తారమ్మా అనుకొని చెప్పారు. అప్పటి నుంచి నేను ఇంక బయట ఊరు వెళ్ళిపోతున్నాను కదండి డ్యూటీకి, మరి తినిపించడానికి కూడా వెళ్ళడానికి అవ్వదు. అందుకోసం అనేసి వాళ్ళే తినేస్తారు. మా నవదీప్ అయితే పర్లేదు, మా సోనియే కొంచెం ఇబ్బంది పెడుతుంది. తెల్లవారి రాత్రి అయితే నేనే తినిపిస్తాను. ఇదిగోండి తినిపిస్తున్నాను. మా సోనియా కొంచెం తినడానికి అల్లరి ఎక్కువ చేస్తుందండి. దానికి నచ్చింది ఏదైనా అయితే మాత్రము మరి నాకు తినిపించక మమ్మీ నేనే తినుకుంటాను అనుకొని చెప్తుంది. పులిహోర కానీ, బిర్యానీ ఇలాంటివి ఏవైనా అయితే తన మట్టుగా తినేస్తారు. అన్నం అయితే వేగంగా తినరు, బండి వచ్చేస్తుంది కదా, లేట్ అయిపోద్ది అనేసి నేనే రోజు తెల్లవారి తినిపించేస్తానండి. తిన్నాక ఇంకా బండి వచ్చేసింది. వాళ్ళ నాన్నేమో వ్యాన్ ఎక్కించేశారండి. వ్యాన్ ఎక్కించేసిన తర్వాత వెళ్ళిపోయారు వాళ్ళ తర్వాత నేను బట్టలు ఉతికేసి ఇంకా ఆఫీస్కి రెడీ అవుతాను. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళే ముందు నేను ముఖం కడుక్కుంటానండి. ముఖం కడుక్కొని సన్ స్క్రీన్ రాసుకుంటాను. ఫస్ట్ సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత అది ఆరాక కొంచెం అంటే బయటకు వెళ్తున్నాను కదా, అప్పుడు నా ఫేస్లో పింపుల్స్ ఎక్కువ వచ్చేసాయి. దానివల్ల అంతకుముందు ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేసేదాన్ని. మా ఫ్రెండ్ నాకు చెప్పింది సన్ స్క్రీన్ యూజ్ చేస్తే బాగుంటుంది, ఎలాగో బయటకు వస్తున్నావు కదా, ఎక్కువ లాంగ్ జర్నీ, పొల్యూషన్ వల్ల పింపుల్స్ వస్తున్నాయి అనుకుంటున్నాను, అందువల్ల ఈ సన్ స్క్రీన్ యూజ్ చెయ్యి బాగుంటుంది అని చెప్పింది. అప్పుడు నేను సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం పౌడర్ రాసుకుంటానండి. పౌడర్ రాసుకున్న అయిపోయిన తర్వాత జడ వేసేసుకుంటాను. ఇంకా జడ వేసుకుంటాను. చూడండి, జడ
తడి జుత్తు ఆరలేదు, తలకు స్నానం చేశాను కదా, అందువల్ల చిక్కులు తొందరగా వేయట్లేదు, జుట్టు కూడా బాగా ఊడిపోతుందండి. అంతే, ఏదైనా కూడా పెళ్ళి కాకముందు అయితేనే జుట్టు ఎంత పొడుగు ఉండేదో, నా జుట్టు అయితే సీటు దాటించి ఉండేది. చాలామంది ఇష్టపడేవాళ్ళు నా జుట్టుని, సాఫ్ట్గా ఉంటుంది, లాంగ్గా ఉంటుంది అనేసి. పెళ్ళి అయ్యాక ఇంకా 2 సార్లు గుండు చేసుకున్నాను, జుట్టు మొత్తం కూడా చాలా ఎక్కువ ఊడిపోతుంది. తర్వాత జడ వేసేసుకున్నాను, తడిగా ఉంది కదా, జడే వేసుకోలేను, నార్మల్గా 2 టిక్టాకులు పెట్టేసి ఇంకా దేవుడి కోసం పూజ చేసినప్పుడు మా ఆయన ఒక చామంతి పువ్వు ఉంచారు, ఆ పువ్వుని పెట్టేసుకున్నాను. పెట్టుకున్నాక తర్వాత మేకప్ చేసుకున్న ఐటెంలు అన్నిట్లో అంటే నాకు కాటుక అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే అదేంటో నాకు కాటుక పెట్టుకున్న నాకు ఇష్టం, నాకు సెట్ అవుద్దో లేదో కూడా తెలియదు, కానీ నేను పెట్టేసుకుంటాను. నేను పెట్టుకుంటే కాదు, ఎవరు పెట్టుకున్నా నాకు కాటుక పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. అదేంటి నాకు అంత లైక్ చేస్తాను అనమాట కాటుక అన్నదానికి. దానివల్ల సెట్ అవుద్ది అవదా అని చూడకుండా నేను పెట్టేసుకుంటాను కాటుక. పర్లేదు, సెట్ అవుద్దని అనుకుంటున్నాను. తర్వాత కుంకుమ పెట్టుకుంటాను, స్టిక్కర్ పెట్టుకుంటాను, స్టిక్కర్ పెట్టుకొని కుంకుమ పెట్టుకొని రెడీ అయిపోతానండి. ఇంతే, ఇంకేముండదు, సింపుల్గానే రెడీ అయ్యేసి లిప్ కేర్ కూడా రాసుకున్నానండి. అంటే బయటికి వెళ్తాం కదా, కొంచెం నీట్గా ఉండాలనేసి లిప్ కేర్ కూడా రాసుకున్నాను. అంతకుముందు అలవాటు లేదు, బయటికి వెళ్తున్నామని ఇప్పుడు మా ఫ్రెండ్స్ దుక్కు చూసి నేను కూడా నేర్చుకున్నాను. అది ఎక్కువ డార్క్గా ఉండదు, మన స్కిన్లో కలిసిపోద్ది, కొంచెం పింక్నెస్ వస్తుంది అంతే, బాగుంటుంది, పింక్ మ్యాజిక్ అనేసి. నాకు అంతకుముందు లిప్టిక్ కాదు, అది లిప్ కేర్, అలా బాగుంటుంది, కొంచెం షైన్గా కనిపిస్తుంది అంతే. తర్వాత కాటుక తర్వాత నాకు ఎక్కువ ఇష్టం వాచ్ పెట్టుకోవడం అండి. ఆ వాచ్ నాకు ఎక్కువ ఇష్టం అనేసి మా ఆయనేమో నాకు అదే జనవరి 1కి న్యూ ఇయర్కి గిఫ్ట్గా ఇచ్చారు. చాలా బాగుంది, నాకు నచ్చింది కూడా బాగా. తర్వాత ఏమో ఆ వాచ్ పెట్టుకుంటాను ప్రతిరోజు మిస్ అవ్వకుండా, అలవాటు అయిపోయిందండి, అదొక ఇదిలాగా. అదిగో అక్కడ నా వాచ్ పెట్టుకునే ప్లేసు, అక్కడ ఒక చిన్న ఇవి ఉంటాయి కదా స్టిక్కర్స్, అవి పెడితే దానికి వంకేలా ఉండేసి దానికి పెట్టుకుంటాను. డ్యూటీ నుంచి రాగానే ఫస్ట్ తీసేస్తాను, వెళ్ళేటప్పుడు పెట్టుకుంటాను. అంతేనండి. ఇంకా నా బ్యాగ్ రెడీ చేసుకున్నాను, క్యారేజ్ పెట్టుకున్నాను, కర్రీ పెట్టుకున్నాను, రెడీ అయ్యి ఇంకా ఆఫీస్కి బ్యాగ్